నమస్తే. స్టర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి ఫెటెరా సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు చేను చిలక కార్యక్రమంలో నేల తల్లిని గౌరవిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి వినాయకుడిని తయారు చేస్తున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అట్లాగే మట్టి వినాయక ప్రతిమల్ని తయారు చేస్తున్న గోవర్ధన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రకృతి అనేది మనిషి జీవితంలో జీవనంలో ముడివేసుకున్న మిళితమై ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అది నేల తల్లితో పర్యావరణంతో నిండి ఉంటుంది. అందుకే రైతు ఒక్కడే కాదు, సమస్త మానవాళి నేల తల్లితో పాటు ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని గౌరవించాలి. అందులో భాగమే గణేష్ చతుర్థి నాడు మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రకృతితో పాటు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాన్ని మరవకుండా చూసుకోవాలి. ఇది పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా ప్రకృతి అస్తిత్వాన్ని కూడా కాపాడుకున్న వారం అవుతాం. రైతుల మొదటి పెద్ద పండుగగా చేసుకునే వినాయక చవితి పండుగలో ముఖ్యమైన మట్టి వినాయకుల ప్రతిష్ఠ అనేది ఎంతో కీలకమైన అంశం. మరి ఈ మట్టి వినాయకుల తయారీలో నిమగ్నమైన గోవర్ధన్ గురించి అట్లాగే వారు తయారు చేసే మట్టి వినాయక ప్రతిమల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. నా పేరు గుండాల గోవర్ధన్, తెలంగాణ రాష్ట్ర వృత్తిదారుల అధ్యక్షుడిని. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం శిక్షణ ఇచ్చినటువంటి 3500 మందికి నేను ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను. ఈరోజు మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మనము ప్రభుత్వం కానీ ఇంకా మిగతా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎంతోమంది చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క మట్టి వినాయకుని ఏ రకంగా మనం తయారు చేస్తామనేది నేను తెలియజేస్తాను. ఫస్ట్ మనము మట్టిని సెలెక్షన్ చేసుకోవాలి. ఆ యొక్క మట్టిని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఈ రకంగా వచ్చిన మట్టిని ఇట్లా మిషన్లో వేసి, దీన్ని మట్టి తొక్కే మిషన్ అంటారు దీన్ని. ఈ మట్టి తొక్కే మిషన్లో మనము మట్టి వేసి దాన్ని తొక్కిస్తాము. తొక్కిన తర్వాత ఇట్లా బయటకు వచ్చిన మట్టిని తీసుకొచ్చి ఈ రకంగా మట్టి ఈ అచ్చులలో నొక్కడం జరుగుతుంది. ఈ నొక్కిన తర్వాత ఎంటు బ్యాగ్ 2 జాయింట్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుంది. దీనికి ఏం చేస్తామంటే దీంట్లో అచ్చులో తొండము చేతులు ఉండవు. ఈ తొండం చేతుల తర్వాత మనము కొంచెం ఆరిన తర్వాత దీన్ని ఈ రకంగా దీనికి పెట్టేసి జాయింట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చేతులు కూడా జాయింట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇది జరిగిన తర్వాత ఆరుతుంటుంది. ఆరిన తర్వాత ఇట్లా కొంచెం క్రాక్లో అవన్నీ వచ్చినప్పుడు ఆ క్రాక్లో కూడా ఈ యొక్క మట్టినే మనం ఉపయోగిస్తాము. దీనికి ఏంటంటే ఎక్కడైతే క్రాక్లు వచ్చినాయో అక్కడ మట్టి పెట్టేసి మనం ఫినిషింగ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది పవిత్రమైన మట్టి, ఎలాంటి మనకు కెమికల్స్ కానీ ఎలాంటి ఇందులో కలపలేదు. కాబట్టి ఇది ఎక్కడ కూడా మట్టి ఎమ్మటే మనకు జాయింట్ అయిపోతుంది. దీంట్లో ఏం కలపాల్సిన అవసరం లేదు. ఏదున్నా సరే మనకు ప్రతి ఒక్కటి దీంట్లో కలిసిపోతుంది. కాబట్టి దీంట్లో మేము ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మట్టిలో మేము ఇది స్ట్రెంత్ పెరగడానికి ఓన్లీ ఈ జూటు వాడతాము. ఇది జనపనార అంటారు. దీన్ని జనపనారని ముక్కలు చేసి ఆ యొక్క మిషన్ వేస్తే దాంట్లో మొత్తం మట్టి అంతా మిక్స్ అయ్యి వస్తుంది. దీంతోపాటు పేపర్ పౌడర్, పేపర్ నానబెట్టి దాన్ని కూడా మనము గ్రైండింగ్ చేసి దీని మట్టిలో కలపడం జరుగుతుంది. ఈ రకంగా మేము పర్యావరణంలో నీళ్ళలో కలిసేటి మంచిదే మేము చేస్తాం, కానీ ఎలాంటి కెమికల్స్ కానీ పిఓపి కానీ ఎలాంటివి మేము వాడము. కాబట్టి ఈ యొక్క వినాయకుని ఏ చెరువులు వేసినా ఏ నదిలో వేసినా ఎక్కడ కూడా పర్యావరణానికి నాశనం చేసేది కాదు. కాబట్టి ఈ యొక్క మట్టి వినాయకుని పూజించి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి. అదేవిధంగా ఈ యొక్క మట్టి వినాయకుని మనము పూజించిన తర్వాత మనం పూజించిన ఆవరణలోనే మనం నిమజ్జనం చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక టబ్బు తయారు చేసి ఆ టబ్లో నేను వేసేసి పైనుంచి నీళ్ళు పోసినాం అనుకో, అక్కడ కరిగిపోతుంటుంది. ఆ కరిగిపోయిన తర్వాత ఆ యొక్క మట్టి తీసుకొని మనం తులసి చెట్టుకు వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం తీసుకుపోయి మనం పవిత్రంగా పూజించినట్టు మట్టి వినాయకుని మామూలు కలుషితమైన వాటర్లో వేయకుండా మంచి స్వచ్ఛమైన నీటిని మనము చేసుకుంటే చాలా బాగుంటుంది. భగవంతుడు కూడా మనకు కృపా కటాక్షాలు ఇస్తారని నేను అనుకుంటున్నాము. దీని తర్వాత ఈ యొక్క కళ్ళు ఓన్లీ మనము
వాటర్ కలర్స్తోని ఓన్లీ కళ్ళు బొట్టు ఇవి పెడతాం మేము, అది కూడా నేను చూపిస్తాను. ఫినిషింగ్ అయిన తర్వాత వినాయకుడు ఆరిన తర్వాత ఈ రకంగా మనకు ఎక్కడెక్కడ అవసరమో ఓన్లీ కళ్ళు కాలు ఇవి మాత్రం వాటర్ కలర్లు వేస్తాము. కాబట్టి మనకు ఈ కలర్లో కూడా ఎలాంటి కెమికల్ ఉండవు, ఓన్లీ వాటర్ కలర్ ఇవి. మా నీటికి కూడా పరివారానికి మంచి కాపాడుతుంటుంది, ఏమి ఇబ్బంది లేదు దీనికి. కాబట్టి ఈ ఒక వాటర్ కలర్ వేసేసి మనము దీన్ని దాంతోపాటు ఒక జంజరం వేస్తాము. జంజరం దంతాలకు వేసేసి దీన్ని నేచురల్గా మేము తయారు చేసేయడం జరుగుతుంది. దీని తర్వాత మార్కెట్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఆర్డర్ ఇస్తే వాళ్ళకు, దాంతోపాటు ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి మన దగ్గర తీసుకొని పోవడం జరుగుతుంది. కొంచెం అలంకరణ మంచిగా ఉండడానికి మనకు ఆభరణాలకు కొంచెం గోల్డ్ కలర్ వాటర్ గోల్డ్ వేయవలసి వస్తుంది. ఆ యొక్క వాటర్ గోల్డ్ కూడా ఎలా ఇస్తామో మనం చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరు కెమికల్ కలర్లో బాగా చూసి ఆ రకంగా ఉండాలని అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళు కూడా కొంచెం బాగుండాలని మేము కూడా వాటర్ కలర్ యూజ్ చేస్తున్నాము. సో దీనివల్ల మనకు వినాయకుడు కొంచెం అందంగా కనిపిస్తుండు. కాబట్టి ఎక్కడైనా కానీ న్యాచురల్గా ఎలాంటి ప్రకృతికి హానికరంగా కలించని ఈ యొక్క మట్టి కానీ, మనం చేసే కలర్లు కానీ, జనపనార కానీ, పేపర్ పౌడర్ కానీ, ఇంకా ఏదైనా సరే నేచురల్కి సంబంధించింది మేము చేయడం జరుగుతుంది. ఈ యొక్క మట్టిలో మనకు ఎలాంటి అయినా సరే నీళ్ళలో పోయంగానే కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఈజీగా నిమజ్జనం చేసుకొని దాని యొక్క మట్టిని మనం పవిత్రంగా మనం తులసి మొక్కలు కానీ, ఇంట్లో ఉన్న మొక్కలు కానీ వేసుకోవచ్చు. దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తి నేను చేస్తున్నాను. మేము వృత్తిపరంగా కుమ్మర్లం కాబట్టి మట్టి వినాయకులను తయారు చేసుకుంటే మేము జీవనోపాధి పొందుతున్నాము. నాతో పాటు తెలంగాణ స్టేట్లో దాదాపు 3,500 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ యొక్క ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క మట్టి వినాయకులు చేసుకుంటూ జీవనోపాధి కల్పిస్తున్నారు. మేము అచ్చులో తొండాలు చేతులు రావు కాబట్టి ఈ సపరేట్గా తొండాలని అచ్చులని మేము సపరేట్గా డైలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో నుంచి మట్టి నొక్కి తీసిన తర్వాత ఈ రకంగా వస్తాయి. ఈ యొక్క తొండం ఏంటంటే దానికి తొండం ఉండదు కాబట్టి తర్వాత దాన్ని కట్ చేసి ఈ యొక్క తొండాన్ని రెండింటికి జాయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క చేతులు కూడా తర్వాత మేము తీసుకొని ఇవన్నీ తొండాలు చేతులు లెఫ్ట్ ఆశీర్వాదం తొండం కానీ లడ్డు తొండం కానీ సపరేట్గా తీసుకొని దానికి మళ్ళీ జాయింట్ చేయడం జరుగుతుంది. ఈ జాయింట్ చేసిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత ఆరుతుంది. ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఫినిషింగ్ చేసుకొని దాన్ని ఆరిన తర్వాత దానికి కళ్ళు బొట్టు అవన్నీ కావాల్సిన నేచురల్ కలర్స్ వాటర్ కలర్స్ మాత్రం మేము ఉపయోగించి ఇవి చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనము ఒక వినాయకుని చేయాలంటే దాన్ని మాస్టర్ మోల్డ్ తయారు చేసుకోవాలి. మాస్టర్ మోల్డ్కి చేయాలంటే మాస్టర్ కాపీ తయారు చేయాలి. ఆ మాస్టర్ కాపీలు కూడా మేమే తయారు చేసుకుంటాం. మాకు ఏ రకమైన ఒక ఫోటో ఇస్తే ఆ ఫోటోని చూసుకుంటాం, మేము ఒక మాస్టర్ కాపీని తయారు చేస్తాం. ఆ మాస్టర్ కాపీ మీద మేము ఒకటి అచ్చు తీసుకుంటాం. ఆ అచ్చే ఈ రకంగా ఉంటుంది. ఒకటి ఆ యొక్క వినాయకుని 2 భాగాలుగా చేస్తాం. ఫ్రంట్ ఒక భాగం, బ్యాక్ ఒక భాగం. ఇది ఫ్రంట్ భాగం. అదేవిధంగా బ్యాక్ ఇంకో భాగం చేసి రెండు ఈ యొక్క అచ్చులకు మట్టి నొక్కుతాము. ఈ రకంగా మేము మట్టి నొక్కుతాము. ఆ మట్టి దొక్కిన తర్వాత ఈ బ్యాక్ ఇది తీసుకొని బ్యాంటింగ్ దీనిపైన మేము ఇట్లా జాయింటింగ్ చేస్తాం. ఈ రెండు తీసుకొని ఈ రకంగా 2 నొక్కిన తర్వాత ఇట్లా జాయింటింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ రెండిటికి లేబుల్గా చేసుకొని పెట్టాలి. ఈ జాయింటింగ్లో మట్టి తీసుకొని మళ్ళీ మట్టిని అప్లై చేయాలి. మనము మట్టి అప్లై చేసి 2 జాయింట్ అయినాయి అనుకోండి. జాయింట్ అయిన తర్వాత దీంట్లో నుంచి మెల్లగా మనం ఇట్లా తీసినాం అనుకోండి, బయటికి పీస్ వచ్చేస్తుంది. ఈ రకంగా ఇది ఫ్రంట్ తీసేసినాము. తీసిన తర్వాత దీంట్లో నుంచి మట్టి వినాయకుడు ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా
ఇలా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ రిలీజ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా డ్రై అయినాక రిలీజ్ చేసుకోవాలి. దీంట్లో నుంచి ఈ రకంగా వినాయకుడు బయటకు వచ్చేస్తాడు. ఇది మళ్ళీ ఒక హాఫ్ డే తర్వాత దీనంతా బయటకు వచ్చిన మట్టి అంతా ఫినిషింగ్ చేసి మళ్ళీ దీనంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత దీనికి కండ్లు అవన్నీ వేసేసి మనం మార్కెట్కి పంపించడం జరుగుతుంది. దీని వెనకాల ఇంత కష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు దీని యొక్క కష్టాన్ని గుర్తించి అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడానికి మనం మట్టి వినాయకుల్ని పూజించాలని నేను కోరుచున్నాను. పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుతూ నేల తల్లికి పట్టాభిషేకం చేసే సృష్టికర్త రైతు. అద్భుతమైన పంటల ఒరవడిని లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఆహారాన్ని అందించే నిత్య శ్రామికుడు, మట్టిని బంగారంగా మార్చే నిత్య కృషివలుడు, మట్టితోనే దేవుళ్లను తయారు చేయగలిగిన అద్భుత చిత్రకారుడు, పర్యావరణ ప్రకృతి మట్టిని ప్రేమిస్తూ దేశ చరిత్రను కాపాడే చరిత్రకారుడు, పండుగలను పచ్చటి పందిరిని మాదిరి సృష్టించే గొప్ప గౌరవనీయుడు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో రంగులు కలిపి రసాయనాలతో నింపి దేవుళ్లను తయారు చేసే ప్రస్తుత పరిస్థితిని మార్చి మట్టితో అందమైన దేవుళ్లను తయారు చేస్తున్న చాలామంది పర్యావరణ ప్రకృతిని కాపాడే వాళ్ళకి అభినందనలు. మరింతగా మనం మట్టి వినాయకుని తయారు చేస్తున్న గోవర్ధన్ మాటల్లో తెలుసుకుందాం. వృత్తిపరంగా మేము కుమ్మర్లము కాబట్టి మేము కుండలు చేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క మట్టి వినాయకులను చేసుకుంటూ మేము జీవనోపాధి చేస్తున్నాము. నా యొక్క ఆర్ట్ ఆఫ్ ఇండియన్ పోటరీ అని నేను ఒక సంస్థను పెట్టాను. ఈ యొక్క సంస్థ ద్వారా దాదాపుగా ఈ సంవత్సరము ఒక 2 లక్షల వినాయకులు మేము తయారు చేశాము. అందులో చిన్న వినాయకులు కొన్ని తర్వాత 8 ఇంచుల నుంచి 8 ఫీట్ల వరకు అన్ని తయారు చేశాం మేము. కాబట్టి ఈ యొక్క వినాయకులకు ఎలాంటి ప్రకృతి హాని కలిగించకుండా మేము ఈ యొక్క మట్టిని ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. ఇది నిమజ్జనం కూడా ఈజీగా అవుతుంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. నేను వృత్తిపరంగా ఈ యొక్క వినాయకులు తయారు చేసుకుంటూ దాంతోపాటు కుండలు కూడా చేసుకుంటూ మేము జీవనోపాధి చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఈ యొక్క మట్టి వినాయకులు మరియు కుండలని ఆధునిక పద్ధతిలో ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలని దాన్ని నాతో సంప్రదించడం జరిగింది. దానికి నేను ప్రభుత్వానికి సహకరించి ఈ యొక్క దీంట్లో మిషనరీ కూడా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మిషనరీ మట్టి తొక్కే మిషన్ కానీ, మట్టి ఒడవోసే మిషన్ కానీ, దాంతోపాటు మట్టి పౌడర్ చేసే మిషన్లు ఇలాంటి ఎన్నో రకాల టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయింది. కాబట్టి ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ కావాలంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు గుజరాత్ కూడా తీసుకుపోవడం జరిగింది. ఇండియాలో ఉన్న అన్ని రకాలన్నీ మేము చూడడం జరిగింది. నేను గత 25-30 సంవత్సరాలుగా ఇండియాలో దాదాపుగా 70% అన్ని రాష్ట్రాలు తిరిగి మా యొక్క కుల వృత్తి మీద సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క వృత్తిని నేను డెవలప్మెంట్ ఎలా చేయాలంటే ప్రభుత్వం ద్వారా మనం పోవాలని ప్రభుత్వానికి సహాయ సహకారాలు వాళ్ళ ద్వారా మేము సహాయ సహకారాలు అందించి నా యొక్క టెక్నాలజీ మొత్తం ప్రభుత్వానికి చెప్పి ఈ యొక్క వృత్తిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా మేము మాతో పాటుగా అప్పుడు ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి జోగురామన్న కూడా మాతో పాటు గుజరాత్ రావడం జరిగింది. స్వయంగా తను చూసి ఈ యొక్క వృత్తిని డెవలప్మెంట్ చేయాలని మనకు చాలా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అప్పుడే మనకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ పెట్టడం జరిగింది. అక్కడ దాదాపు 3,320 మందికి మాస్టర్లు 33 జిల్లాలకు, అదేవిధంగా జిల్లాల వారీగా మొత్తం 3,500 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్లకు కావాల్సిన అధునాతన యంత్రాలు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సంస్థ ద్వారా మనకు ఈ యొక్క శిక్షణ ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు కూడా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, పిసిబి మరియు ఇతర కార్పొరేషన్ సంస్థల ద్వారా మొత్తం మాకు ఈ యొక్క విగ్రహాలని వితౌట్ టెండర్లో తీసుకోవాల్సిందిగా మేము కోరాము. ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు వితౌట్ టెండర్లో 1 లక్ష విగ్రహాలు ఇచ్చారు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో కూడా దాదాపు ఒక 3 లక్షల విగ్రహాల ఆర్డర్లు ఉన్నాయి. అది కూడా మాకు వితౌట్ టెండర్లు ఇవ్వాలని గౌరవనీయ కేటీఆర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి గంగుల కమలాకర్ గారికి మేము వేడుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మాకు ఈ యొక్క వితౌట్ టెండర్లో ఇవ్వాల్సిందే కోరుచున్నాము.
ఈ యొక్క విగ్రహాలు నెక్స్ట్ ఇయర్ మొత్తము 100% మట్టి విగ్రహాలు పెట్టేటట్టుంటే మేము 100% తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం నుంచి మేము విగ్రహాలను తయారు చేసేందుకు మేము ముందున్నాము. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వృత్తిదారులు అందరూ కలిసి ఏ రకంగా అయితే మాకు కుండలు వాడకం తక్కువైపోయింది కాబట్టి తమ జీవనోపాధి తెలంగాణ రాష్ట్ర వృత్తిదారులు ఈ యొక్క జీవనోపాధిగా ఎంచుకొని ఈ యొక్క వృత్తిని మాకు అభివృద్ధి చేస్తే దీనికి కావాల్సినటువంటి మెటీరియల్, స్థలాలు, మార్కెటింగ్ ఇవన్నీ మాకు చూస్తే దాదాపు 100% కూడా మేము ముందుకు వస్తామని నేను తెలంగాణ రాష్ట్ర వృత్తిదారుల నుంచి నేను ముందు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క విగ్రహాలు కూడా పిఓపి విగ్రహాలకు ఎలాంటి తీసిపోకుండా పిఓపి విగ్రహాల కంటే అందంగా తయారు చేసి మేము ఈ యొక్క విగ్రహాలను చేస్తున్నాము. ఎక్కడ కూడా కావాల్సిన ఒక చూడండి, ఇక్కడ హెల్క మీద లాల్బాగ్ వినాయకుడు, హంస మీద, అదేవిధంగా ఇక్కడ లోటస్ మీద, ఈ రకంగా కావాల్సిన ఎన్ని రకాలైన 100 రకాల విగ్రహాలు మేము తయారు చేసుకోవచ్చు. కాకపోతే మాకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఏంటంటే ముఖ్యంగా మాకు కావాల్సిన షెడ్ ఇది పెట్టాలంటే సంవత్సరం పొడవునా ఒక నీళ్ళ చుక్క పడకుండా ఉండాలంటే ఒక మంచి షెడ్లు ఉండాలి, స్థలాలు ఉండాలి. కాబట్టి మాకు కంపల్సరీ ఒక స్థలాలు, షెడ్లు ఇవి కొంచెం అరేంజ్మెంట్ చేస్తే ప్రభుత్వం ద్వారా మేము ఇంకెన్నో తయారు చేయడానికి మేము ముందుకు వస్తామని నేను కోరుచున్నాను. మా దగ్గర 6 ఇంచుల నుంచి 8 ఇంచుల వరకు అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విగ్రహాలు ఎన్ని అయినా సరే ఆర్డర్ ఇస్తే మేము చేయడానికి ముందున్నాము. కాబట్టి మా దగ్గర దయచేసి ఈ యొక్క విగ్రహాలని వృత్తిదారుల దగ్గరనే ఎక్కువ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే సంవత్సరం పొడవునా పని చేసి ఒకవేళ వాళ్ళకు ఏ రకంగా ఆగిపోయిందనుకో అది మళ్ళీ సంవత్సరం దాకా పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వృత్తిదారులని కంపల్సరీ మీరు చూసి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎలాంటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మరిలో దాదాపు ఒక 15 లక్షల విగ్రహాలు తయారు చేశారండి. 15 లక్షలలో అందులో 6 ఇంచులు, 8 ఇంచులు, 1 ఫీటు, 2 ఫీట్లు, ఫీట్న్నర, 2.5, 3, 4, 5, 6, 7, 8 ఫీట్ల వరకు తయారు చేశాం. కాబట్టి 100% మట్టి వినాయకులనే పెట్టాలని మొత్తం వేరే వినాయకులన్నీ బ్యాండ్ చేసేసి మా మట్టి వినాయకులు పెట్టాలని కానీ మేము సప్లై చేస్తానికి ముందున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇంటింట వాడవాడ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క మట్టి వినాయకుల్ని పూజించి పర్యావరణాన్ని కాపాడి అందులో అదేవిధంగా పూజించిన చోటనే మనం మట్టి విగ్రహాలని నిమజ్జనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఆ రోజు సామూహిక నిమజ్జనం మొత్తం తీసుకుపోతే అన్న ట్రాఫిక్ జాము, కాలుష్యము, ఈ కరోనా ఇలాంటివన్నీ మనకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే పూజ చేస్తామో అదే ఆవరణను మనం నిమజ్జనం చేసుకున్నాంటి బయట ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు, ఏది ఉండదు. పవిత్ర జలాలతోనే మనం మంచి జలాలతోనే మనము నిమజ్జనం చేసిన వాళ్ళం అవుతాము. దేవునికి కృపకు మన కటాక్షం పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క వినాయక చవితిని మట్టి విగ్రహాలతోనే చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంత ముందుకు మేము గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పైలట్ ప్రాజెక్టు ఏదైనా విలేజ్ ముందుకు వస్తే 100% మట్టి విగ్రహాలను పెట్టాలని ఒకటి ప్రోగ్రాం పెట్టాము. కొన్ని విలేజ్లో కూడా సఫలీకృతమైనము. అదేవిధంగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండి ఆధ్వర్యంలో కూడా ఎక్కడైనా కార్పొరేట్ స్థానంలో కానీ లేకుంటే కొన్ని కాలనీలో కానీ 100% పెట్టిననుకో దానికి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాము. 100% పెట్టినామనుకో ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం 100% మట్టి విగ్రహాలు అవుతాయి. అదేవిధంగా తెలంగాణ స్టేట్ మొత్తం మట్టి విగ్రహాలు అవుతాయి. మనని చూసి ఆదర్శంగా చూసి భారతదేశం మొత్తం మట్టి విగ్రహాలు పెట్టుకోవాల్సిందిగా నేను సూచిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క దీనివల్ల చేసుకునే వాళ్ళకు మంచి ఉపాధి ఉంటుంది, పరివారాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము, జలాలని ఎలాంటి కాలుష్యం లేకుండా చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి దీనికి ఎక్కడ కూడా కెమికల్ కలర్ కానీ మట్టి కాలుష్యం కానీ ఎలాంటిది ఉండదు. కాబట్టి ఈ యొక్క మట్టి విగ్రహాలని పూజించి ఈ యొక్క వృత్తిదారులను కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వానికి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఎక్కడైనా ప్రతిదీ ఫస్ట్ గవర్నమెంట్ నుంచే స్టార్ట్ కావాలి. ఎందుకంటే అక్కడి నుంచి వస్తే ప్రతి ఒక్కరు మారిపోతారు. కాబట్టి ఈ యొక్క మట్టి విగ్రహాలని ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో కానీ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్కటి పెట్టేసేయాలి. దాంతోపాటు
ఈ పీసీబీ కానీ జిహెచ్ఎంసీ హెచ్ఎంజిఏ వాళ్ళు మనకు సహకరించినందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇదే విధంగా ఇంకా పెద్ద లార్జ్ స్కేల్లో దీన్ని పెట్టాల్సిందిగా నేను కోరుచున్నాను. చేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది ఈనాటి స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి ఫెటరా సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.